హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో బీజేపీ 48 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే హస్తినకు కాబోయే కొత్త సీఎం ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గెలిచిన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఈ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయడంతో పాటు కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. సీఎం ఎంపికపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హోరాహోరీగా జరిగిన ఢిల్లీ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో బీజేపీ 48 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే హస్తినకు కాబోయే కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గెలిచిన ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఈ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయడంతో పాటు కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. సీఎం ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా. కళా, చెప్పండి, సీఎంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం కసరత్ అది జరుగుతుంది. ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? చందు, ఇప్పుడు మనం ప్రస్తుతము ఏదైతే బీజేపీ స్టేట్ ఆఫీస్కి సంబంధించినటువంటి దగ్గర ఉన్నామో, ఇక్కడికి దాదాపు నిన్న బీజేపీ విజయం తర్వాత ఈరోజు నిన్న గెలిచినటువంటి ఏదైతే 44 మంది తో పాటు దాదాపు 48 మంది ఎంపీలు, అంటే చందు వాయిస్ క్లియర్ లేదు. ఇక్కడ మనకు నిన్న బీజేపీ విజయం సాధించిన తర్వాత దాదాపు నిన్న గెలిచినటువంటి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు 48 మంది ఇక్కడికి రానున్నారు. కొద్దిసేపట్లో మనకు ఎంపీలతో పాటు కూడా ఈ యొక్క మొదటి సమావేశం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అంతా కూడా చాలా అట్టహాసంగా ఈరోజు సాయంకాలం 4 గంటల నుంచి కూడా మొత్తం అంతా కూడా వేదిక ప్రారంభమైంది. అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలంతా కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏదైతే మనకు గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కూడా అందరూ కూడా మొట్టమొదటి సమావేశము, అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. దాదాపు ఈరోజు మధ్యాహ్నం, అంటే ఈరోజు 11 గంటల సమయంలో ఏదైతే సీఎంగా ఉన్నటువంటి అతీష్ ఈరోజు రాజీనామా చేయడము, తర్వాత ఎల్జీ అంటే గవర్నర్కి రాజీనామా లేఖను కూడా ఇవ్వడము, వెంటనే దానిని గవర్నర్ యాక్సెప్ట్ చేయడం అంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది. అయితే వెంటనే కూడా ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేయడం, ఆ తర్వాత వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ముఖ్యమైనటువంటి వారు, మనకు న్యూఢిల్లీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ మీద గెలిచినటువంటి ప్రవేశ్ వర్మ భేటీలో కీలకం అయ్యారు. తర్వాత మనకు చాలామంది, అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ సింగ్, తర్వాత అశోక్ గెహ్లాట్ కూడా ఈ సమావేశంలో, ఉదయం జరిగినటువంటి సమావేశంలో గవర్నర్తో భేటీ అయ్యారు. దాదాపు ఒక అరగంట పాటు సాగినటువంటి ఈ భేటీలో ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాల గురించి, తర్వాత రానున్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు
మాత్రము సమావేశంలో జరిగిందన్న మాత్రము ఒక క్లియర్ కట్గా మనకు సమావేశం అందుతుంది. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే ఉదయము 11 గంటల సమయంలో అక్కడ అతిషి రాజీనామా పర్వము ముగిసిన తర్వాత వెంటనే కేంద్ర పెద్దలు అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి యొక్క నివాసంలో మాత్రం చాలా కీలక భేటీ జరిగింది. అంటే రానున్నటువంటి ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఎటువంటి అంటే ముందు జరిగేది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి ఎవరు ముఖ్య మంత్రి అన్నటువంటి విషయాన్ని మాత్రము ఒక కీలక సమావేశం మాత్రం ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో అమిత్ షా గారి నివాసంలో జరిగినట్లు కూడా సమాచారం. అయితే ఈ రోజు 5 గంటలకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఏదైతే స్టేట్ ఆఫీస్కి సంబంధించినటువంటి దృశ్యాలు అందరూ కూడా ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి స్టేట్ ఆఫీస్కి వస్తున్నారు. అంతా కూడా సందడిగా ఉంది. వీరితో పాటు వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరూ కూడా దాదాపు ఈరోజు ఒక కీలక సమావేశము, మొట్టమొదటి సమావేశము. ఈ సమావేశంలో కూడా అందరూ కూడా పాల్గొంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఈ మొదటి సమావేశంలో ఎవరు మనకు ముఖ్యమంత్రి సీఎం ఎవరు అన్నటువంటిది అందరితో వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని రేపు కూడా ఒక కీలక సమావేశం జరుగుతుందన్నటువంటి సమాచారం అందుతూ ఉంది. సమావేశం జరుగుతూ ఉంది. అంటే ఈ సమావేశంలో కూడా మనకు కనిపిస్తున్న మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. గెలిచినటువంటి అభ్యర్థులు ఎంపీలు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. వారికి స్వాగతం చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. వీరందరూ కూడా అంటే ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి వారు ఈ సమావేశంలో కీలకమవుతుంది. అయితే ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టు మాత్రం వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం మాత్రం పార్టీ పెద్దలకే వదులుతారు. తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి ఎవరు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు తర్వాత ప్రకటించిన తర్వాతనే ఈ మనకు అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి యొక్క విదేశీ టూర్ ఉంది. ఆ టూర్ ముగిసిన తర్వాతనే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ఢిల్లీకి సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తుంది. కానీ ఏదేమైనా ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటటువంటి సమాచారం మాత్రము నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఏర్పడేటటువంటి ప్రభుత్వం మాత్రము చాలా అంగరంగ వైభవంగా మాత్రం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది అన్నటువంటి విషయం మాత్రం ఒక క్లారిటీ అందుతూ ఉంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.